వచ్చావు శామ్? నిన్నే అడిగేది, ఎందుకు వస్తున్నావు? నేను వస్తున్నానని నీకెలా తెలుసు? నిశ్శబ్దంగా ఉన్న ఇంత అర్ధరాత్రి వేళ నీ పట్టీలు చేసే చప్పుడు ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? రావద్దని చెప్పినా వస్తున్నావెందుకు? అంత కోపం ఎందుకు సూర్య? నీ ఇరిటేషన్ నా పట్టీల మీద లేకపోతే నా మీద? అన్నిటి మీద. నా చుట్టూ ఉన్న మనుషుల మీద, వాళ్ళ మనసుల మీద. ప్రపంచం అంతా ప్రశాంతంగా నిద్రపోతుంది, కానీ నాకు లేదు ఆ ప్రశాంతత. ప్రతి క్షణం నరకం. తెల్లారితే ఏం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందోననే భయం. వీటన్నిటికీ తోడు నువ్వు. నేను ఇక్కడికి వచ్చింది నీకు తోడుండాలనే, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు సూర్య. ఈ చీకట్లోనైనా ఆ చందమామలా నీ తోడుండాలనుకున్నా, అంతే. తెల్లారేసరికి మాయమైపోయే తోడు నాకు అక్కర్లేదు. జీవితాంతం నాతో ఉండేవాళ్లే నాకు కావాలి. ఇంతవరకు చేసిన ప్రయాణం చాలు, మీరిచ్చిన వెన్నెలా చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, గతికే తలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నిలువెల్లా, స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా. వెళ్ళిపోమాకే ఎదనే వదిలే పోమాకే, మనసే మరువై నడవాలి ఎందాకే. వెళ్ళిపోమాకే. థ్యాంక్ యూ సార్. సార్, నా చెల్లెలి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్? చాలా సీరియస్గా సెట్ చేస్తున్నాను సూర్య గారు. మీరు చెప్పినట్టు మీ ఇంట్లో ల్యాండ్లైన్ నెంబర్ కూడా ట్యాపింగ్లో పెట్టాం. ఆ ట్యాపింగ్లో ఒక అన్నోన్ నెంబర్ దొరికింది. రియలీ సార్? బట్ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ నెంబర్ నాకు ఇవ్వగలరా? వై నాట్? 0866 సార్, ఈ నెంబర్ ఒక ఫోర్ట్ ఓనర్ది. వీళ్ళ దగ్గర మేము ఫోర్ట్ కొన్నాం. ఐ సీ. అయితే ఈ నెంబర్తో నో యూజ్ అన్నమాట. సార్, నా చెల్లెలి మిస్సింగ్ ఖచ్చితంగా సామాన్య పని. కాబట్టి తను మీరు గట్టిగా ప్రశ్నిస్తే అదేమంత పెద్ద విషయం కాదు సూర్య గారు. ఆ అమ్మాయిని పిలిపించగలం, ఇంటరాగేషన్ చేయగలం. బట్ మీ సిస్టర్ని ఆ సామాన్య కిడ్నాప్ చేసిందని మీరు చెప్పడమే తప్ప దీని గురించిన ఖచ్చితమైన ఎవిడెన్స్ మన దగ్గర ఏమీ లేదు. కాకపోతే ఆ అమ్మాయిని పిలిపించి మా స్టైల్లో గట్టిగా అడగగలం. అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? దానివల్ల శ్యామ్ గారు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకు తెలిసింది చెప్పేస్తే శ్యామ్, నీకేదైనా తెలిస్తే కమిషనర్ గారు ఇచ్చు. నన్ను నాకేం తెలీదు సూర్య, ఏం తెలీదు. ఒక్క విషయం సూర్య గారు, ఎవరికి ఎలాంటి క్లూ దొరికినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే. నేను ముందుగా చెప్పినట్టుగా ఆ సామాన్య దగ్గర సాఫ్ట్గా మూవ్ అవ్వండి. ఓకే సార్. సార్, నా చెల్లెలి విషయంలో ఏదైనా జరిగిందేమోనని. నోను మిస్టర్ సూర్య, అలాంటిదేమీ జరగదు. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. మామ్ డూ సంథింగ్ క్విక్. మేడం, వాళ్ళు అడిగింది కూడా కరెక్టే కదా. వాళ్ళేంటి అసలు ఎవరైనా ఇదే మాట అంటారు. అసలు ఇలాంటి టైంలో పెళ్లి కూతురు తండ్రి ఇక్కడ లేకపోతే ఎవరికైనా ఇలాంటి అనుమానాలే వస్తాయి. Will you keep quiet? మేడం, ఈ విషయంలో మీరు ఇంకా ఆలస్యం చేస్తే వాళ్ళకి ఇంకా వేరే విధమైన ఆలోచనలు కూడా వస్తాయి మేడం. ఆ అనుమానంతో అసలు ఈ సంబంధమే వద్దు, ఈ పెళ్ళే వద్దు అనుకునే ప్రమాదం ఉంది. మామ్ అదే కనుక జరిగితే దిస్ ఇస్ గోయింగ్ టు బి సీరియస్ ఇష్యూ. అంతవరకు రానివద్దు మామ్. అక్క అని చెప్పలే, ఇదేదో గందరగోళ వ్యవహారంలా ఉంది. మేడం, ఆవిడ చూసారా ఎలా ఉంటుందో? సార్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. మామ్ ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రా. ఏంటి కానిస్టేబుల్ గారు, తల్లి కూతుళ్ళు అలా వెళ్ళిపోయారేంటి? మేడం వాళ్ళ డాడ్కి ఫోన్ చేయడానికి వెళ్లారు. అయితే ఇంకే వచ్చేస్తారైనా? అది చూద్దాం. డాడీ రాకపోతే సూర్యతో నా పెళ్లి విషయంలో జయంతి అంటే ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎలా? ఎస్, హలో, ఇట్స్ మీ సామాన్య. నేను చెప్పేది కేర్ఫుల్గా విను. నాకు అర్జెంట్గా ఒక డాడ్ కావాలి. చెప్పేది పూర్తిగా విను. డాడ్ అంటే ఫర్ టైం బీయింగ్ ఒక డూప్లికేట్ డాడ్ కావాలి. పేమెంట్ ఎంత అయినా నో ప్రాబ్లం. ఓకే, కమిట్ చేయి. లుక్, అలాని ఎవరో ఒకరిని పంపడం కాదు. మా స్టేటస్ ప్రకారం ఆ మనిషి చాలా క్లాస్గా రిచ్గా ఉండాలి. మాట నడక చాలా హుందాగా ఉండాలి. ఓకే, ఎవరైనా అతను చూడగానే మా డాడీ అని చెప్పగానే నమ్మేయాలి. ఓకే, అలాంటి హ్యాండ్సమ్ గైస్ని 2-3 చూసి వాళ్ళ పిక్స్ నాకు పంపించు. నేను ఒకరిని నా డాడ్గా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ లిజన్, ఈ మ్యాటర్ నీకు నాకు మధ్య ఉండాలి. ఓకే?